Hi guys, ఎలా ఉన్నారు మీ అందరూ? వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ద బజాజ్ ఫ్రీడమ్ 125. ఈ బైక్ ని ఈరోజు రివ్యూ చేయబోతున్నాము అండ్ డీటెయిల్ గా రైడ్ చేసి చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ యొక్క కీస్ ని మీరు చూసినట్లయితే ఇలాంటి కీస్ వస్తాయి, డబల్ కీస్ వస్తాయి మీకు బైక్ తో పాటు. అండ్ ఫ్రంట్ లో ఫుల్ ఎల్ఈడి లైట్స్ యొక్క సెటప్ ఉంది, హై బీమ్ అండ్ లో బీమ్ ఉంది, టర్న్ ఇండికేటర్స్ బల్బ్స్ లో వస్తాయి. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ మీదుగా మీకు సస్పెన్షన్ కవర్ ఉంది, ఫ్రీడమ్ యొక్క బ్యాడ్జింగ్ ఉంది దీని మీద. ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది మీకు. అండ్ బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ లో 240mm డిస్క్ ఉంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 90/80 17 inches టైర్ సైజ్ ఉంది ఫ్రంట్ లో. ఎనీ బైక్ లో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 95,000, 1,05,000 అండ్ 1,10,000 లో వచ్చేస్తాయి ఈ 3 వేరియంట్స్. అండ్ బైక్ యొక్క సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ ఉంది రియర్ లో. అండ్ రియర్ బ్రేక్స్ వచ్చేసి 130mm డ్రమ్ బ్రేక్ ఉంది. టైర్ సైజ్ వచ్చేసి 120/70 16 inches టైర్ సైజ్ ఉంది రియర్ లో. అండ్ ట్యాంక్ ఏరియా దగ్గర ఇక్కడ మీరు ఇలా ఓపెన్ చేయాలి. దీంట్లో 2 ట్యాంక్స్ ఉన్నాయి, ఒకటి పెట్రోల్ అండ్ ఒకటి సిఎన్జి ట్యాంక్ ఉంది. ఇక్కడ సిఎన్జిని మీరు ఇక్కడ నుంచి ఫిల్ చేయొచ్చు, ఇక్కడ నుంచి పెట్రోల్ ని ఫిల్ చేయొచ్చు. పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉంది అండ్ 2 kg సిఎన్జి ట్యాంక్ ఉంది. హ్యాండిల్ మీద లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక బటన్ ఉంది, సిఎన్జి అండ్ పెట్రోల్ కి స్విచ్ కావడానికి ఒక బటన్ ఉంది. హ్యాండిల్ బార్ వచ్చేసి సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఉంది. అండ్ రైట్ సైడ్ లో మీకు పవర్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. అండ్ డిస్ప్లే వచ్చేసి ఫుల్లీ డిజిటల్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంది. నెగిటివ్ ఎన్సిడి ప్యానల్ ఉంది దీంట్లో. సో బ్లాక్ లో ఉంటాయి డీటెయిల్స్. అండ్ సిఎన్జి ట్యాంక్ వచ్చేసి మీకు సీట్ కిందిగా ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇది సిఎన్జి ట్యాంక్ అండ్ దీని ముందుగా మీకు పెట్రోల్ ట్యాంక్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు సీట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ బైక్ ని స్టార్ట్ చేసి సౌండ్ విందాం. బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బైక్ ని రైడ్ చేసి బైక్ యొక్క మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బైక్ లో ఉన్న ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. టెక్నికల్లీ 124.58 cc ఇంజిన్ ఇది. అండ్ పవర్ వచ్చేసి 9.5 PS పవర్ ని అండ్ 9.7 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజిన్. అండ్ బైక్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 93 km/h అయితే వెళ్తుంది. అండ్ బైక్ రైడ్ చేయడంలో చాలా బాగుంది. బైక్ వెయిట్ వచ్చేసి 147.8 kgs ఉంటుంది. 825mm సీట్ హైట్ ఉంది బైక్ లో. అండ్ వీల్ బేస్ వచ్చేసి 1340mm వీల్ బేస్ ఉంది ఈ బైక్ లో. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఈ బైక్ లో. సో బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇది. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 2 liters ఫ్యూల్ ట్యాంక్ ఉంది అండ్ 2 kg సిఎన్జి ట్యాంక్ ఉంది. అండ్ బైక్ యొక్క టోటల్ మైలేజ్ వచ్చేసి 330 kilometers ఇస్తుంది బైక్, బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జి కలిపితే. అండ్ ఫ్యూయల్ తోటి మీకు 130 kilometers రేంజ్ వస్తుంది. అండ్ సిఎన్జి తోటి 200 km/kg మైలేజ్ అయితే ఇస్తుంది గైస్ ఈ బైక్. అండ్ ఓవరాల్ గా బైక్ అయితే రైడ్ చేయడంలో చాలా చాలా బాగుంది. మీరు బైక్ ని రైడ్ చేస్తూనే సిఎన్జిలో లేదా పెట్రోల్ లోకి స్విచ్ అవ్వచ్చు, ఎలాంటి ఇష్యూ ఉండదు, ఈజీగా స్విచ్ అవుతుంది. అండ్ మీరు డైరెక్ట్ సిఎన్జి తోటి కూడా స్టార్ట్ చేయొచ్చు బైక్ ని అండ్ రైడ్ చేయొచ్చు. సో డే టు డే లైఫ్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ బైక్. బెటర్ మైలేజ్ ఉంది కాబట్టి ఆబ్వియస్ గా బెస్ట్ కమ్యూటర్ బైక్ గా ఇది ఉండబోతుంది. సో దాట్స్ ఇట్ గైస్, ఇది ఓవరాల్ గా బజాజ్ ఫ్రీడమ్ 125 గురించి డీటెయిల్ రివ్యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.